Hi friends, today our session is AAB Law, Indian Economy and Indian Financial System. Andro Module C, under that unit number 26. It is related to that insurance companies. Just I want to brief. ఇందులో ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్ అండి, కానీ జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. దోస్ ఏరియాస్ ఐ హైలైటెడ్ ఇన్ ద రెడ్ కలర్. ఓకే, అవి మాత్రం చూసుకోండి. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అంటే, ఇట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే ఇద్దరు మధ్య ఉండే కాంట్రాక్ట్. అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది డిఫైన్ చేసింది. దీన్ని ఇండిమినిటీ అని కూడా అంటాం. ఇందులో ఒకడేమో ప్రామిస్ చేస్తాడు, ఇంకోటి ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటాడు. దాని గురించి ఉంటుంది ఫండమెంటల్గా. ద కాన్సెప్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ పాయింట్. ఆ తర్వాత దీన్ని మన ఏన్షియంట్గా హిస్టరీలో కూడా ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. ఎవరికైనా లాస్ అనేది అక్కరైతే కనుక యాంటిసిపేటెడ్ లాస్ అన్నమాట. దాన్ని కాంపన్సేట్ చేయడం అనేది ముందు అగ్రిమెంట్ అవుతారు వీళ్ళు. సో దాని కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి మాత్రం మీరు జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి స్టడీ చేసేటప్పుడు. తర్వాత మన హిస్టరీ, ఆ తర్వాత ఎలా స్టార్ట్ అయింది ఇన్సూరెన్స్ అనేది మన ఇండియాలో. ఓకే, అందులో బిఫోర్ ఇండిపెండెన్స్, తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మన ప్రోగ్రెస్, తర్వాత ప్రైవేట్ సెక్టారు, పబ్లిక్ సెక్టారు, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులేటరీ అథారిటీ. వీటన్ని కంట్రోల్ చేయాలంటే కానీ రెగ్యులేటరీ అథారిటీ. దీని మధ్యలో అమాల్గమేషన్స్ జరిగినాయి కొన్ని. సో ఇవన్నీ కూడా మీకు టాపిక్ కంటెంట్ మనం చదువుకోవాల్సింది. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? మనం ఇందాక అనుకున్నట్టుగా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో డిఫైన్ చేశారు. దీన్ని మనం ఇండిమినిటీ అని కూడా అంటాం. ఇందులో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు ఇన్సూరర్ అంటాం. ఎవరైతే ప్రామిస్ చేస్తున్నాడో అతన్ని ఇన్సూరర్ అంటాం. ఎవరికైతే ప్రామిస్ చేస్తున్నారో అతన్ని ఇన్సూర్డ్ అంటాం. దట్ మీన్స్ సఫర్ అనమాట. హూ ఈజ్ యాంటిసిపేటెడ్ దట్ల లాస్ అని అతను ఇన్సూర్డ్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను అంటర్వ్యూ అయిపోయి నీకేమైనా లాస్ వస్తే కనుక నేను చేస్తానులే, కాంపన్సేట్ చేస్తానని చెప్పేసి అనేసి ఫ్రీగా చేస్తానంటే ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ ఎస్ ఏ కాంట్రాక్ట్. నడబడదు. ఎందుకంటే రేపొద్దున ఏమైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, కోర్టుకి వెళ్తే కనుక ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. ఎందుకంటే కన్సిడరేషన్ షుడ్ బి దేర్. కన్సిడరేషన్ అంటే ఆబ్లిగేషన్. ఓకే, సో అది కూడా ఎలాగ ఉంటుందంటే త్రూ ప్రీమియం. కొంత అమౌంట్ అనేది దానికి ఆ కన్సిడరేషన్ అనేది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రీమియం అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇన్సూరెన్స్. దాన్ని మనం చెప్పాలంటే ఈ కాంట్రాక్ట్నే మనం ఏమని చేస్తామంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో లాసెస్ అనేది కెనాట్ బి డిటర్మిన్ బిఫోర్ హ్యాండ్ బట్ కెన్ బి రియంబర్స్డ్ ఇఫ్ అండ్ వెన్ దే అక్కర్ త్రూ ఇన్సూరెన్స్. సో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లాస్ అక్కర్ అయినప్పుడు మాత్రమే దానికి ఎంత అయితే అంత అనేది రియంబర్స్ చేస్తారు. ఇఫ్ దెర్ ఇస్ నో లాస్ అనుకోండి, సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రియంబర్స్మెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఓన్లీ మిటిగేషన్ అంతే. తర్వాత హిస్టరీకి వచ్చినట్టయితే కనుక ఎర్లియర్ హిస్టరీలో అంటే అఫ్కోర్స్ జస్ట్ జనరల్ నోయింగ్ ఆఫ్ ద థింగ్స్ అంతే. మను చరిత్ర అని చెప్పేసి ఉంటుంది మనకి ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో. ఓకే, ఆ మను చరిత్ర కావచ్చు, లేదంటే ధర్మశాస్త్ర అంటాం, అర్థశాస్త్రం అంటాం, కౌటిల్య రాసిన అర్థశాస్త్రం. వీటన్నిటిలో కూడా ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ గురించి మనం వింటాం. అందులో ఏంటంటే రిసోర్సెస్ అన్ని పూల్ చేస్తారు. పూలింగ్ ఆఫ్ రిసోర్సెస్ అన్ని చేసి ఎవరికైతే నష్టం కలుగుతుందో వాళ్ళకి న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫైర్, ఫ్లడ్, ఎపిడమిక్స్ అంటే భయంకరమైన రోగాలు వచ్చి చచ్చిపోవడం అటువంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఆ లాస్ను భర్తీ చేస్తుంటారు అన్నమాట. సో అప్పుడు మనకి స్టార్ట్ అయింది ఈ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు మోడర్న్ డేస్లో కూడా దాన్ని మనం యూజ్ చేస్తాం. హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ మోడర్న్ ఇండియాకి వస్తే దట్ ఈజ్ 1818. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా టుక్ ప్లేస్. మన ఇండియాలో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయింది 1818లో పుట్టిందన్నమాట. సో దాన్ని మనం ఏం చేస్తారంటే దట్ నేమ్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ వాజ్ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఓకే, అది మనకి హెడ్ క్వార్టర్స్ ఎట్ కలకటా.
ఎప్పుడైనా సరే మనకి ఏది స్టార్ట్ అయినా సరే మనకి కలకట్టాలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి వర్తకం జరిగేది బ్రిటిష్ వాళ్ళ టైము, బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నీ కూడా అదే సెంటర్ పాయింట్. ఓకే. ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా సరే దే స్టార్టెడ్ ఇన్ ది కలకట్టా ఓన్లీ. సో, ఆ రకంగా కూడా మీకు ఎవ్రీథింగ్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ది కలకట్టా ఓన్లీ మోస్ట్‌లీ. సో, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనే దాంతోటి కలకట్టాలో హెడ్ క్వార్టర్స్ కింద స్టార్ట్ చేశారు. 1870కి వచ్చేటప్పటికి అక్కడేంటంటే ఇక్కడ బాంబే మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సొసైటీ అనేది ఫస్ట్ ఇండియన్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కింద మీకు ఎస్టాబ్లిష్ చేశారు. పైదానికి దీనికి తేడా ఏంటంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండియన్ కంపెనీ. ఓకే. బట్ ఇయర్ 1870లోకి వచ్చేటప్పటికి వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. బాంబే మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ వాళ్ళు స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ. రైట్. 1912కి వచ్చేటప్పటికి ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. అదేంటంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మనిషి మన లైఫ్ మాట సంబంధించింది. లైఫ్ మన మన వ్యక్తి గనక చనిపోతే గనక అతనికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యాలి. ఓకే. సో, దట్ వాస్ ద ఫస్ట్ 1912. 1938కి వచ్చేటప్పటికి అది ఈ ప్రొటెక్షన్ అనేది అందరికీ కూడా కల్పించాలి అనే కాన్సెప్ట్ తోటి అండ్ దట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ద పీపుల్ అన్న టైప్‌లో లెజిస్లేషన్ అమెండ్ చేసి ఇన్స్యూరెన్స్ యాక్ట్‌ని ఆ ప్రొటెక్షన్ అనేది అందరికీ కూడా ఎక్స్టెండ్ చేశారు. 1956కి వచ్చేటప్పటికి అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ బిజినెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నేషనలైజ్ చేశారు 1956లో. అంటే అప్పుడు దాకా మీకు ఎల్ఐసి యాక్ట్ అనేది ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఓకే. అది స్టార్ట్ అయిందన్నమాట. దాని క్యాపిటల్ కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఎంత చేసిందంటే 5 crores దాకా చేసింది. ఆల్మోస్ట్ అప్పటిదాకా మీకు ఏంటంటే డ్యూరింగ్ ద పీరియడ్ టోటల్ 170 కంపెనీస్ దాకా ఇన్సూరెన్స్ యాక్టివిటీలో ఉన్నవి. ఆల్మోస్ట్ 75 ప్రావిడెంట్ ఫండ్ సొసైటీస్ కూడా ఉన్నాయి. రన్నింగ్ బిజినెస్ ఆఫ్ దిస్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్ ద కంట్రీ. అవన్నీ కూడా మీకు ఏం చేశారంటే ఆల్మోస్ట్ అన్నీ కూడాను మెర్జ్ అయిపోయినట్టు లెక్క చేశారన్నమాట. ఓకే. సో, ఎల్ఐసి అనేది లీడ్ చేసింది. సోలో రైట్స్ ఆఫ్ దిస్ డూయింగ్ బిజినెస్ అనేది. అంటే చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఇంకా వాళ్ళ ఎల్ఐసికే ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అథారిటీ ఉందన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్. ఆ రకంగా ఏంటంటే చట్టాన్ని అమలు చేసి 1956 టు 1999 వరకు ఎల్ఐసి లీడ్ చేసింది. తర్వాత 1972కి వచ్చేటప్పటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఆ కూడా మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ బిజినెస్ యాక్టివిటీస్‌లో ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మన కంట్రీలో. సో, అదేం చేశారంటే నేషనలైజ్ చేసేసారు. చేసేసి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజ్ చేశారు. అంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 4 సబ్సిడరీస్ తోటి వాళ్ళు సెటప్ చేశారన్నమాట. అప్పుడేమైందంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆల్మోస్ట్ 1 or 2 ఇన్సూరర్స్ డూయింగ్ దిస్ బిజినెస్ ఆఫ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అన్నిటికీ కూడా కంప్లీట్‌గా అమాల్గమేట్ చేశారు. అంటే కలిపేశారు. కలిపేసి జీఏసీస్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ 4 సబ్సిడరీస్ కింద ఏర్పాటు చేశారు. అవి మనకు తెలుసు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఇవి మాట. ఓకే. సో, దిస్ ఈస్ ద అవుట్‌కమ్ ఆఫ్ దట్ టోటల్ హిస్టరీ ఆఫ్ దిస్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ కమెండబుల్ మైల్‌స్టోన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియాకొస్తే అంటే బాగా డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడొచ్చినాయంటే 1993కి వచ్చేటప్పటికి ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ ద చైర్మన్ ఆఫ్ ఆర్ఎన్ మల్హోత్రా. అతని రికమెండేషన్స్ అన్నీ కూడా వీళ్ళు 1994లో తీసుకున్నారు. పబ్లిష్ చేశారు. మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ మాట. సో, ఇతను చేసింది ఏంటంటే 1996కి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనే దాన్ని సెటప్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది మన ఇండియాలో టేక్ ఆఫ్ అయిందో ఓకే. అంటే అప్పటిదాకా చిన్నా చితకా ఉన్నాయని కలిపేశారు. ఎల్ఐసి కించేశారు. దాని తర్వాత నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నిటికి కూడా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెటప్ చేశారు. దానికి మళ్ళీ 4 సబ్సిడరీస్ ఏర్పాటు చేశారు. సో, ఇయన్నిటికి మనం మానిటర్ చేసుకోవాలంటే మరి
ఇన్సూరెన్స్ బిజినెస్ చేసినప్పుడు రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉండాలి కదా, కాబట్టి ఇతని రికమెండేషన్స్ ప్రకారం ఏం చేశారంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు 1990s వచ్చేటప్పటికి ఇండియన్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ గ్రేటర్ అథారిటీస్ టు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ సబ్సిడరీస్ ఆఫ్ దోస్. అంటే వాళ్ళకి ఫుల్ అథారిటీ అనేది ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏ రకంగా అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ రూల్స్, టార్గెటెడ్ టు ఛానలైజ్ ద ఫండ్స్ టు స్ట్రక్చర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసిన ఫండ్స్ అన్ని ఏం చేయాలి, అదే క్వశ్చన్. బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ డిపాజిట్స్ కలెక్ట్ చేస్తాయి పబ్లిక్ నుంచి, కానీ అవి ఏం చేస్తాయి, మళ్ళీ తిరిగి పబ్లిక్కే ఇస్తున్నాయి బై వే ఆఫ్ లెండింగ్. మరి ఇన్సూరెన్స్ అనేది వన్ సైడెడ్గా తీసుకుంటుంది కదా కలెక్షన్. తీసుకున్నప్పుడు 100 crores తీసుకుంది అనుకోండి, మహా అయితే లాస్ అనేది ఒక 10 crores ఎంతో లాస్ కాంపెన్సేషన్ జరుగుతుంది, రియంబర్స్మెంట్ జరుగుతుంది. మిగతా 90 crores ఏం చేయాలి ఫండ్స్? సో అక్కడ క్వశ్చన్లో ఏం చేశారంటే ఈ కమిటీ రికమెండ్ చేసిన ప్రకారం దాన్ని ఏం చేశారు, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ అని మార్చి వాళ్ళకి ఒక ఫెసిలిటేట్ చేశారు. ఎలాగంటే ఈ ఫండ్స్ ఐడియల్గా ఉండే ఫండ్స్ కంపెనీస్ దగ్గర, ఓకే, దట్ షుడ్ బి ఛానలైజ్డ్. ఏ రకంగా అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేలాగా వాళ్ళు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి వాడికి అథారిటీ ఇచ్చారు. ఓకే, సో అప్పటి నుంచి ఏమైందంటే ఈ ఇన్సూరెన్స్ ఫండ్స్ అనేది కూడా మన పబ్లిక్ ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ద్వారా యూటిలైజ్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే జస్ట్ లైక్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, ఇట్స్ నాట్ అ ఫ్రీ ఫండ్స్. ఇన్ ది ఇయర్ 1998కి వచ్చేటప్పటికి ఈ క్యాబినెట్ డిసైడ్ చేసింది ఎలాగా 40% ఆఫ్ ద ఫారిన్ ఈక్విటీ ఇన్ కంపెనీస్ ఆఫ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ప్రైవేట్ ఇన్సూరెన్స్లో 40% ఆఫ్ దట్ స్టేక్ అనేది ఫారిన్ ఈక్విటీ కింద పెట్టొచ్చు. అంటే ఫారినర్స్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 1998లో. మనకి 1990కి వచ్చేటప్పటికి మన్మోహన్ సింగ్ గారు, తర్వాత పివి నరసింహ గారి టైంలో మనం గ్లోబలైజేషన్కి మనం డోర్స్ ఓపెన్ చేసాం. దాని తర్వాత 8 yearsకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా మీకు ఫారినర్స్కి ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ చేసాం. అందులో 40% మాత్రం పర్మిట్ చేసాం. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి 1998కి వచ్చేటప్పటికి 1999కి వచ్చేటప్పటికి మురళీ ధోరా అనే కమిటీ చైర్మన్ రికమెండేషన్ డిసైడ్ చేశారు. అతని రికమెండేషన్ ప్రకారం ఈక్విటీ ఆఫ్ దట్ సెక్టర్ ఆఫ్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ టు దట్ టోటల్ ఆఫ్ 26%. అతను ఏం చేశారంటే ఈక్విటీ, టోటల్ ఈక్విటీ అనేది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కింద 26% వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి లిమిట్ చేశారు అన్నమాట. అంటే టోటల్ క్యాపిటల్ ఉందనుకోండి, అందులో ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్ ఆఫ్ 26%. సో ఇలాగ దీస్ ఆర్ ద చేంజెస్ ఫ్రమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1999 ఆన్వర్డ్స్. నెక్స్ట్, ప్రైవేటైజేషన్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టార్కి వస్తే, మనం ఇందాక అనుకున్నాం కదండి 26% దాటకూడదని చెప్పేసి. ఎఫ్ఐ ఈజ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు 26% ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో. అది ఏమైందంటే 2015కి వచ్చేటప్పటికి దట్ దే ఇంక్రీజ్ టు 49%. సో ఇప్పుడు పెంచారు దాన్ని. ఆల్మోస్ట్ రీసెంట్గా 2021-22కి వచ్చేటప్పటికి దట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు దట్ 74%, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. అంటే అప్పుడు అంతకుముందు 2015లో లెస్ దాన్ 50% పెట్టారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క డామినేషను అనేది పెరగకూడదు, వాళ్ళకి హోల్డ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రైవేట్ సెక్టార్లో తగ్గించి 49%, లెస్ దాన్ 50% మాత్రమే పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే దాన్ని ఇంక్రీజ్ చేసి పడేశారు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 74%. నెక్స్ట్, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అండ్ డెన్సిటీ. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ డెన్సిటీ, వీటికి సంబంధించిన రిలేషన్షిప్ అనేది మనకి ఫార్ములాస్ ఏంటో చూద్దాం. అంటే ఏమి లేదండి, పెనట్రేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్ మన పాపులేషన్ వర్సెస్ ఎంత ఉంది. సపోజ్ 1000 మంది పాపులేషన్ ఉందనుకోండి, ఎంతమంది ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటున్నారు, ఓకే, రిస్క్ అనేది కవర్ చేసుకుంటున్నారు. అది చెప్పాలంటే మన ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది
పెనిట్రేషన్ చాలా తక్కువ. ఇప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళారనుకోండి, మీరు అమెరికాలో అడుగు పెట్టాలంటే ముందు ఇన్సూరెన్స్తోనే అడుగు పెట్టాలి. కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటేనే దే విల్ అలో ద ఎంట్రీ ఇన్ టు దట్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీ, ఏ కంట్రీ, అదర్ ఫారిన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్. అంటే ఏదైనా ఎడ్యుకేషన్ చదువు కోసం వెళ్ళినా, మరో పర్పస్ దేనికైనా సరే కంపల్సరీ. ఓకే, అంటే ఆల్మోస్ట్ 100%. అది కామన్ థింగ్ ఆల్సో. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏముందంటే, బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే కనుక దాని యొక్క వాట్ ఈస్ దట్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే పెనట్రేషన్ అనేది చాలా తక్కువ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు ది జీడిపి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు జీడిపి పర్సంటేజ్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే టోటల్ సంపద ఎంత, అందులో ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో వచ్చే అమౌంట్ ఎంత. సో అలా చూసుకుంటే మనకి 2%, 2.5%, అంతకన్నా ఎక్కువ, అంటే చాలా తక్కువ మాట. ఓకే, ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటంటే ఈస్ క్యాలిక్యులేటెడ్ రేషియో ఆఫ్ ప్రీమియం వర్సెస్ పాపులేషన్. డెన్సిటీ అనేటప్పటికి ఎప్పుడు కూడా మీకు పాపులేషన్ వస్తుంది, పెనట్రేషన్ వచ్చేటప్పటికి మీకు జీడిపి వర్సెస్ ప్రీమియం వస్తుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం. అది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ టూ. సమ్ టైమ్స్ కేస్ స్టడీ కింద ఏమైనా చిన్నది, ఇది వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్ ప్రీమియం టోటల్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, డ్యూరింగ్ ది ఇయర్ దిస్ మచ్, ఆ పీరియడ్లో ఆ సంవత్సరంలో జీడిపి ఎంత అని ఇచ్చాడు అనుకోండి. వాట్ ఈస్ ది ఇన్సూరెన్స్ పర్సెంట్ పెనట్రేషన్ అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్ విత్ దిస్ ఫార్ములాస్. సో డ్యూరింగ్ ద ఫస్ట్ decade of that insurance sector, liberalization of insurance sector reported increase in insurance penetration పెరిగింది. అది ఏదో స్టాటిస్టిక్స్ ఇచ్చాడు, జస్ట్ తెలియడం కోసం ఉంది. 2001లో ఉన్న 2.71% పెనట్రేషన్, అది 5.20 వెళ్ళింది. 2009 వెళ్ళేటప్పటికి 8 yearsలో. దాని తర్వాత 2014 వెళ్ళేటప్పటికి దట్ ఈస్ డిక్లైన్ అయిపోయింది, 3.30కి పడిపోయింది. మళ్ళీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 2015 to 2019 3.76. ఇలాగా వేరియేషన్స్ తరగడం అనేది జరిగింది. జస్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ జస్ట్ ఇంట్రెస్టింగ్ ఆన్, బట్ దిస్ నాట్ సో సీరియస్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఓరియంటల్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియాకి వస్తే 2020 మార్చ్కి ఎండింగ్ వచ్చేటప్పటికి దేర్ వర్ 24 లైఫ్ ఇన్సూరెన్సెస్, 27 జనరల్ ఇన్సూరెన్స్, 6 were standalone health insurances, and 11 were reinsurers, including branches of foreign reinsurers and Rights India. ఇవన్నీ మీకు తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్సెస్ అంటే మన లైఫ్ని కవర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, అవి 24 ఉన్నాయంట. జనరల్ ఇన్సూరెన్స్ అంటే నాన్ లైఫ్, సో దట్ విల్ బి కవరింగ్ ఆఫ్ 27. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చూస్తుంటారు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ చూడండి. ఆ టైప్ ఆఫ్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 6 ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ 11 రీఇన్సూరెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవే ఒక రిస్క్ బిజినెస్ చేసేది. ఎందుకంటే ఏముంది, ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, చిన్న ఎగ్జాంపుల్ అండి. అన్నీ బాగున్నప్పుడు ఏమి అవ్వవు. మన కోవిడ్ వచ్చేటప్పుడు మొత్తం అందరూ కూడా స్మాష్, అందరూ కూడా హాస్పిటలైజ్ అయిపోయి. సో ఇప్పుడు ఏమైంది, ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక రకంగా చెప్పాలంటే ఆ పీరియడ్లో షేక్ అయిన బిజినెస్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బిజినెస్. ఎందుకంటే ప్రతి వాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ ఖర్చు, ఓకే, అది అందరూ ఆల్మోస్ట్ ఎవరైతే ప్రీమియం 1000 రూపాయలు ప్రీమియం పే చేసినంతకి వాళ్ళంతకు కూడా వాళ్ళు దే పెయిడ్ ఆల్మోస్ట్ 50,000, 1 lakh, 2 lakhs రింబర్స్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ ప్యానిక్ సిచ్యువేషన్ ఎట్ ద టైం డ్యూరింగ్ ద కోవిడ్. సో ఆల్మోస్ట్ లాస్లోకి వెళ్ళిన పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. ఓకే, ఆ రకంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ ఎవడు చేస్తాడు అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే కనుక. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కోసం ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్సూర్ చేసే కంపెనీస్ చూసారండి, అంటే ఈ రిస్క్ కవర్డ్ కంపెనీస్కి సపోర్టింగ్ కంపెనీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రీఇన్సూరర్స్ అంటాం. అంటే సెపరేట్ కంపెనీస్ అవి 11 ఉన్నాయి. 68 ఇన్సూరెన్స్ ఇన్ ఆపరేటర్స్, 8 were public sector. Out of 68, this is all 2020 statistics. 60 were private sector. And public sector లో 8 ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో 60 ఉన్నాయి. ఇన్ ద పబ్లిక్ సెక్టార్కి వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2 స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్. స్పెషలైజ్డ్ అంటే దే పర్పస్ ఈజ్ డిఫరెంట్. ఈసీజీసీ అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ, బట్ దిస్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ ఎక్స్పోర్ట్స్, related to the export business.
ఇన్సూరెన్స్. అలాగే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఇది రిలేటెడ్ టు దట్ అగ్రికల్చర్ యాక్టివిటీ సైడ్ ఏఐసి అంటాం. లేకపోతే ఎల్ఐసి మనకు తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. అండ్ 4 జనరల్ ఇన్సూరెన్సెస్ కూడా చెప్పాను మీకు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్సిడరీస్ 4 ఉన్నాయి చూడండి అవి. ఒకటి రీఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ దాన్ని ఏమంటే జిఐసి రీఇన్సూరెన్స్ అంటాం. అది కూడా పబ్లిక్ సెక్టార్లో ఇవన్నీ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్కి వచ్చేటప్పటికి there are 23 లైఫ్ ఇన్సూరెన్సెస్, 21 జనరల్ ఇన్సూరెన్స్, 6 స్టాండర్డ్ ఇన్సూరెన్స్, 10 రీఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఫారెన్ రీఇన్సూరెన్సెస్ లాయిడ్స్ ఇండియా. లాయిడ్స్ ఇండియా అనేది ఇట్ ఈస్ ద రీఇన్సూరర్. మీకు క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి ఇటువంటి పికప్ చేస్తారు. లాయిడ్స్ ఇన్సూరెన్స్ అనేది ఏమిటి, వాట్ ఈస్ ద బిజినెస్ యాక్టివిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి మీకు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే రీఇన్సూరర్ కంపెనీ అంటాడు. సో యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ రీఇన్సూరర్ కంపెనీ. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉండే ఏరియా. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద లెజిస్లేషన్స్ గవర్నింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వస్తే మనకి ఏం చేస్తారంటే ఎల్ఐసి యాక్ట్ 1956, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఓకే, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ట్ 1972. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాక్ట్స్ రిలేటెడ్ టు దట్ ఆపరేషన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938కి వస్తే ఇందులో కన్సాలిడేటెడ్ అమెండెడ్ 1938లో ఏం చేసిందంటే ఫస్ట్ మీరు ఇందాక చదువుకున్న ఈ యాక్ట్ 1 by 1 చూస్తున్నమాట. ఆబ్జెక్టివ్కి వస్తే దీన్ని యాక్ట్ ప్రకారం ఏం చేశారు, ఏమేమి కన్సాలిడేట్ చేసి అమెండ్ చేశారు అంటే ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్సూరింగ్ పబ్లిక్. మనం అనుకున్నాం ఇదివరకు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంది, కానీ 1938లోకి వచ్చేటప్పటికి దట్ వాజ్ ఎక్స్టెండెడ్ త్రూ లెజిస్లేషన్. లెజిస్లేషన్ అంటే మనం పార్లమెంట్ చట్టం ద్వారా ఏం చేశారంటే అది అందరికీ అందాలి ఇన్సూరెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కింద లెక్క మాట. అలాగే ఇన్సూరెన్స్ అనేది పబ్లిక్ అనేది కంపల్సరీగా ఎక్స్టెండ్ చేయాలి, ఓకే, కంపల్సరీ అనే దాన్ని తీసుకొచ్చారు కాంప్రహెన్సివ్ ప్రొవిజన్స్ తోటి. ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్. అలా కాకుండా ఎవరు ప్రయారిటీ ప్రకారం కొంతమందికి చేస్తాం ఇన్సూరెన్స్, మిగతా వాళ్ళకి మేము ఏం చెయ్యం, చిన్న పూర్గా ఉన్నాడు కాబట్టి వాడికి ఒప్పుకోం, దిస్ ఇస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ద రిచ్ పీపుల్, ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉండడానికి లేదు అనే దానికి ఆబ్జెక్టివ్ తోటి తీసుకొచ్చారు. ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అబౌవ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ వింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అది ఏంటంటే అటాచ్ చేశారు. ఎక్కడికి అటాచ్ చేశారంటే ఫస్ట్ ఇనీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత దట్ వాజ్ షిఫ్టెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్లో ఉంది. అప్పుడు అక్యూరియల్ అండ్ ఆపరేషనల్ మ్యాటర్స్ అన్నీ కూడా అప్పుడు ఎవరు చూస్తారంటే లుక్డ్ ఆఫ్టర్ బై దట్ కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్. దిస్ ఆల్ 1938 అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు సెపరేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చేసింది, అది చెప్తాను లాస్ట్లో, ఐఆర్డిఏ. ఇప్పుడు 1938 సంగతి చెప్తున్నాను. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోలర్ మార్చింది, తీసుకెళ్లారు దాన్ని అడ్మినిస్ట్రేషన్. సో దట్ వాజ్ ద కంట్రోల్ బై దట్ కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్. ద యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ ది ఇయర్స్ 1950, 68, 88, 19 4 సార్లు అమెండ్ చేశారు. స్పెసిఫైస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సెక్షన్ 35 ఆఫ్ ద జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది నేషనలైజేషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ యాక్ట్కి వస్తే ద రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ అప్లికబుల్ యాజ్ స్పెసిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. రిస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలని యాక్ట్ తీసుకొచ్చి ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దట్ యాక్ట్ ఏమిటి, ఆ రిస్ట్రిక్షన్స్, ఆ లిమిటేషన్స్ అవన్నీ ఏంటంటే కనుక 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్. అంటే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బి రిజిస్టర్డ్. అదే చెప్తాడు. ఎవరీ ఇన్సూరర్ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద కంట్రోలర్ ఆఫ్ ద ఇన్సూరెన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోకి షిఫ్ట్ చేశారు. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి. ఆ తర్వాత అది అడ్మినిస్ట్రేషన్ వరకే, కంట్రోలింగ్ అంతా కూడాను కంట్రోలర్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్ అనేది ఒకళ్ళు చూసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళతోటి మనం రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ షుడ్ బి రెన్యూవల్ యాన్యువల్. రిజిస్ట్రేషన్ చేసింది ప్రతి సంవత్సరం కూడా రెన్యూ చేసుకోవాలి. ఇదంతా కూడా యాక్ట్ అనేది అప్పుడు 1938లో తీసుకొచ్చింది.
దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్. నెక్స్ట్, అకౌంట్స్ అండ్ ఆడిట్. An insurance is required to maintain separate accounts of that receipts and payments in each class of insurance. So fire, marine, miscellaneous insurance ఇవన్నీ కూడా సెపరేట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడమే కాదు, ఆ ఫండ్స్ అనేది ప్రాపర్ వేలో ఉంటున్నాయా లేదా. ఎందుకంటే మీకు అంతా కూడా అక్యుములేటెడ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయండి. సపోజ్ 100 crores మీరు ఒక కొంతమంది దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేశారు, ఇన్సూరెన్స్ చేస్తాను, వాళ్ళకి లాస్ ఉండకపోవచ్చు. దే మైట్ బి హ్యాపీ వితౌట్ ఎనీ లాస్. కానీ ఈ ఫండ్స్ అన్నీ మరి ఏమవుతాయి, మీకు చేతిలో సర్ప్లస్గా ఉంటాయి కదా, మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అందుగురించి ఇవన్నీ కూడా గైడ్లైన్స్, లిమిటేషన్స్ పెట్టేశారన్నమాట. ఆడిట్, ఇన్స్పెక్షన్స్, అకౌంట్స్ మెయింటెనెన్స్ అన్నీ కూడా. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రొటీన్గా ఉండే స్టేట్మెంట్స్తో పాటు కాకుండా మెయింటైన్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఈచ్ క్లాస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ప్రతి దానికి కూడా సెపరేట్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయమని చెప్పారు. అవి ఏంటంటే రికార్డ్ ఆఫ్ కవర్ నోట్స్ స్పెసిఫిక్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిస్క్ కవర్డ్. అంటే కవర్ నోట్ అంటాం, అంటే రిస్క్ అని కవర్ ఎంతంత అమౌంట్ కవర్ చేస్తున్నారు, ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ ఆఫ్ పాలసీస్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ ఆఫ్ ప్రీమియమ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ ఆఫ్ ఎండార్స్మెంట్స్, తర్వాత రికార్డ్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్, రికార్డ్స్ ఆఫ్ క్లెయిమ్స్, రిజిస్టర్ ఆఫ్ ఏజెన్సీ ఫోర్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ క్యాష్ బుక్స్, రిజిస్టర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఎంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేశారు, ఆ ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారు. సో ఇవన్నీ క్యాష్ బుక్స్ అని మీరు తీసుకునే అమౌంట్కి సపోర్టింగ్గా క్యాష్ బిల్స్ ఉండాలి. రీఇన్సూరెన్స్ డీటెయిల్స్, తర్వాత క్లెయిమ్స్ రిజిస్టర్, ఎంత క్లెయిమ్స్ మీరు సెటిల్ చేశారు, ఎంత అమౌంట్ అవుట్ఫ్లో అయింది, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ అదంతా ఒక పార్ట్. ఇకపోతే అదంతా అయిపోయింది, వచ్చిన టోటల్ ఫండ్స్ ఏం చేస్తున్నాం. నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలని చెప్పేసి, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్లోనూ వాళ్ళ ఓన్ కంపెనీస్లోనూ వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకోవడానికి లేదు. సో దట్ షుడ్ బి ప్రాపర్లీ ఇన్వెస్టెడ్. దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అప్పుడు. ద గైడ్లైన్స్ లిమిటేషన్స్ ఆర్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ టైం టు టైం. సో ఆ ప్రకారంగా వాళ్ళు లిమిటేషన్స్, గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్, లిమిటేషన్ ఆన్ మేనేజ్మెంట్. లిమిటేషన్లు ఏమిటి అంటే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, డబ్బులు వచ్చినాయి, అంతా ప్రాఫిటే కదా, ఇన్సూరెన్స్ కంపెనీలో వచ్చేది అంతా ప్రాఫిటే అండి. సో ప్రాఫిట్ మనకు అంత ఎక్కితిక్కలుగా అవుతుందని చెప్పేసి మనకి ఇష్టారాజ్యంగా శాలరీస్ పెంచేసుకుందాం, 50,000 పెంచేసుకుందాం, హోటల్కి వెళ్ళామంటే 10,000 రూమ్తో అడుకుందాం, కార్లు మెయింటైన్ చేద్దాం, ఫ్లైట్లో తిరుగుదాం అంటే ఎలా కుదురుతుంది. సో ఎందుకంటే ప్రాఫిట్ అనేది లెక్క లేకుండా ఉన్నప్పుడు దేర్ మైట్ బి సమ్ ఛాన్సెస్ ఆఫ్ మిస్యూజింగ్ ఆఫ్ ద ఫండ్స్ కదా. సో ఆ రకంగా ఏం చేశారు, దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు, లిమిటేషన్స్ పెట్టేశారు. యాక్ట్ ఏం చెప్తుందంటే, ప్రిస్క్రైబ్ ద మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ద కమిషన్ దట్ మే బి ఇంకర్డ్ బై దట్ ఇన్సూరర్. అలాగే మీరు ఎవరైనా కమిషన్స్ పే చేయాలన్నా కూడా ఇన్సూరర్కి, తర్వాత ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఓకే, స్టాఫ్ ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ కూడా లిమిట్స్ అనేది ఫిక్స్ చేశారు, సీలింగ్స్ మాట్లాడు. ఓకే, ద పర్సంటేజెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రిలేషన్ టు ద టోటల్ గ్రాస్ డైరెక్ట్ బిజినెస్ రిటర్న్ బై దట్ ఇన్సూరర్ ఇన్ ఇండియా. అలాగే పర్సంటేజెస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ రిలేషన్ టు ద గ్రాస్ డైరెక్ట్ బిజినెస్ చేసినప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ దట్ పేమెంట్స్ ఎంత అనేది, కమిషన్స్ కావచ్చు లేదా బోనస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది ఎందుకు చెప్పాలంటే, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉండేవారు, వాళ్ళకి బోనస్లు ఏంది వచ్చి, అసలు బోనస్లు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. లేదనుకోండి, ఏముంది ప్రాఫిట్స్ బోలంత వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు మంచి బిజినెస్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి గిఫ్ట్ల కింద వాటి కింద ఇచ్చేస్తే మిస్యూజ్ అయినట్టే కదా. సో దే షుడ్ బి సమ్ చెక్. అలాగే ప్రొహిబిషన్స్ ఆఫ్ రిబేట్స్, చూసారా, రిబేట్స్ కూడా ప్రొహిబిషన్స్ ఉన్నాయి, ఏమేమి ఇవ్వకూడదు. ద యాక్ట్ ప్రొహిబిట్స్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఆఫరింగ్ ఎనీ రిబేట్ ఆఫ్ కమిషన్ ఆర్ రిబేట్ ఆఫ్ ప్రీమియం టు ఎనీ పర్సన్ టు టేక్ ఇన్సూరెన్స్. ఎవడైనా ఇన్సూరెన్స్ చేస్తానంటే కనుక ఆఫర్స్ ఇవ్వటం, రిబేట్ ఇవ్వటం, ఎందుకంటే జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బ్రైబింగ్ చేయడం, ఇటువంటివి చేయకూడదు, అట్రాక్ట్ చేయడం కోసం. ఎనీ పర్సన్ ఫౌండ్ గిల్టీ వుడ్ బి ఫర్నిష్డ్ విత్ ఎ ఫైన్ అప్ టు 500 రూపీస్. అలాగే గిల్టీ అయితే కనుక ఈ ఇందులో ఏమైనా నేరం ఏమైనా చేస్తే కనుక, మిస్యూజ్ చేస్తే కనుక, ఓకే, ప్రొహిబిషన్స్ ఆఫ్ రిబేట్స్ అంటే ఏమైనా కనుక ఎక్సీడ్స్ కనుక ఏమైనా చేస్తే కనుక, రూల్స్ని అతిక్రమిస్తే దట్ షుడ్ బి అట్రాక్టెడ్ పనిష్మెంట్. అండ్ పవర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మే అట్ ఎనీ టైం డైరెక్ట్ ది కంట్రోలరే కదండి, కంట్రోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ వీళ్ళే కదా చేసేది. వాళ్ళు ఏం చేస్తే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఒక మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇంకేమైనా ఇంప్రాపర్ వేలో కనుక వీళ్ళు డీవియేట్ చేస్తే కనుక గైడ్లైన్స్ని దే కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ గివ్ ద రిపోర్ట్. అండ్ అదర్ ప్రొవిజన్స్ కూడా అంతే. ఓకే,
నెక్స్ట్ ఎల్ఐసి యాక్ట్. ఇందాక మనం 1938 గురించి చెప్పుకున్నాం. ఓకే, యాక్ట్ అది అయిపోయింది. తర్వాత వచ్చిన యాక్ట్ 1956, దట్ ఈస్ కాల్డ్ as ఎల్ఐసి యాక్ట్. దీని ప్రకారం ఏం చేశారంటే ఎల్ఐసి వాజ్ ఫార్మ్డ్. ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఎక్స్క్లూజివ్లో వాళ్ళు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పుకున్నాం కదా 5 crores ఇచ్చింది క్యాపిటల్. ఎల్ఐసి అనేది స్టార్ట్ చేసాం. అదే క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 5 crores ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956 వాజ్ పాస్డ్ బై ద పార్లమెంట్. అప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ అవడం ద్వారా ఎల్ఐసి అనేది ఫామ్ అయింది. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు కండక్ట్ ద బిజినెస్ విత్ అట్మోస్ట్ ఎకానమీ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ ట్రస్ట్షిప్, టు చార్జ్ ప్రీమియం నాట్ హైయర్ దాన్ వారంటెడ్ by strict actuarial conditions, to invest the funds for that obtaining maximum yield for the policy holders consistent with safety of their capital. దీని అర్థం ఏంటంటే పర్పస్ ఆఫ్ దిస్ ఎల్ఐసి యాక్ట్ 1956 అందరికీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అట్ ఏ చీపర్ ఎకానమీ, తక్కువ ఖర్చుతోటి. అలాగే ట్రస్టీషిప్, నమ్మకం ఒకటి. ఎందుకంటే మీరు అందులో గెలిచిన ఇన్సూరెన్స్ కంపెనీలో పట్టిన డబ్బులు కట్టేసిన తర్వాత వీడని చచ్చిపోయాడు అనుకోండి, రీంబర్స్మెంట్ ఇస్తాడా లేదా, అసలు కంపెనీ సరైందా కాదా అనేది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. దట్ మీన్స్ ట్రస్టీషిప్. అండ్ దే షుడ్ బి సమ్ వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ యాక్టివిటీస్ డన్ బై ఎల్ఐసి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 37 అనేది ఇంకో సెక్షన్ ఉంది. దీంట్లోనే దాన్ని ఏం చెప్తుందంటే ప్రొవైడ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఫర్ సమ్స్ ఇష్యూ. చూసారా, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్యాంకులో డిపాజిట్స్ మనం వేసినప్పుడు ఈ బ్యాంక్ గల్లంత అయిపోతే ఏంటి, అడిగి చెప్తాడు బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మన దగ్గర తీసుకుంటున్నాడు డిపాజిట్స్. కానీ బ్యాంకే దివాళా తీస్తే మన అంత రిటైల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా పోయినట్టే కదా. అందుకని మనం దానికి ఏం చేస్తారు గవర్నమెంట్, డిఐసిజిస్ అనేది దాన్ని తీసుకొచ్చింది, డిపాజిట్స్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి. అది ఆ రకంగా మన బ్యాంకులో వేసుకున్నాం డిపాజిట్స్కి 5 lakhs వరకు కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అనేది కవర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే మన ఎల్ఐసి యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా పబ్లిక్కి ఏదైనా కూడా ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి పెట్టారు, కరెక్టే. కానీ రేపొద్దున వాడేమైనా క్లెయిమ్ సెటిల్ చేయలేని పరిస్థితి, లేకపోతే వాడేమైనా ములిగితే అప్పుడేంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ది గ్యారంటీ అండర్ సెక్షన్ 37. అది కూడా ఈ యాక్ట్తోనే పొందుపరిచారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఎల్ఐసి వాడు చేసిన ఇన్సూరెన్స్ పాలసీస్ కనుక ఒకవేళ ఎల్ఐసి ములిగినా అటువంటి జరిగినా కూడా గవర్నమెంట్ అనేది దాన్ని కాంపన్సేట్ చేస్తాను అర్థం. అండ్ దిస్ డజంట్ అప్లై టు దట్ యూలిప్ పాలసీస్. కానీ ఈ గ్యారంటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ అనేది ఓన్లీ ఎల్ఐసికి మాత్రమే వర్తిస్తే దట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ అప్లికబుల్ టు ద యూలిప్ పాలసీస్. ఓకే, సెక్షన్ 38 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ ఎల్ఐసి కెనాట్ బి టెర్మినేటెడ్ బై ఎనీ లా. అలాగే ఎల్ఐసి అనేది ఇట్ కెనాట్ బి టెర్మినేటెడ్, వైండింగ్ ఆఫ్ అనేది జరగడానికి లేదు అన్లెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ డైరెక్ట్స్. దీన్ని కూడా ఈ సెక్షన్ ప్రొవిజన్ పెట్టారు. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యి అదే నమ్మకం. అంటే నమ్మకం అనేది ఏంటంటే ఆ సెక్షన్ ప్రకారం ఎప్పుడైతే ఆ కండిషన్స్ పెట్టారో పీపుల్ విల్ ట్రస్ట్, పర్వాలేదు ఈ కంపెనీ మొలగదట, దీన్ని ఎప్పుడు వైండ్ ఆఫ్ చేసే సమస్య లేదట, అలాగే దీనికి ఎటువంటి ప్రాబ్లము రాదు, గవర్నమెంట్ ఉంది, దీని వెనకాల సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సపోర్ట్ గ్యారంటీ ఉంది అనే నమ్మకానికి వెళ్ళినప్పుడు పబ్లిక్లోకి అదే కదా మనకు కావాల్సింది పబ్లిక్కి. సో దట్ ఈస్ ద ప్రొవిజన్ ది ప్లేస్డ్ ఇన్ దట్ సెక్షన్ 38. కానీ యూలిప్ పాలసీ మాత్రం వర్తించదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ 1972లో. ఓకే, అదేంటంటే అది ఈ యాక్ట్, ఈ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ట్ అనేది 1972లో వచ్చింది. దీని ప్రకారం అది ఇంప్లిమెంటేషన్ ఫోర్స్లోకి 73లో వచ్చింది. ఈ యాక్ట్లో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 39 అనేది ఉంది అందులో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ద స్టేట్ షల్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ దట్ ద ఆపరేషన్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్ doesn't result in concentration of wealth and means the product so as to provide harmful to the common interest of the community. అంటే దిస్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది నాన్ లైఫ్ అనేటప్పటికి ఫైర్, తర్వాత ఫ్లడ్, తర్వాత న్యాచురల్ కెలామిటీస్, పాండమిక్స్ ఇవన్నీ కూడా కవర్ చేసేది మాట. అది ఇక్కడ ఏంటంటే వెల్త్ మొత్తం అందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది, అంత సంపదకి ప్రొటెక్షన్ చేస్తూ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ కింద తీసుకున్నారన్నమాట. జనరల్గా ఫ్లడ్ వచ్చింది అనుకోండి, ఫ్లడ్ అనేది మీకు నాకు సఫర్ కాదు కదా, ఆ ఏరియా మొత్తం సఫర్ అవుతారు.
అలాగే అగ్రికల్చర్ ఫార్మర్ ఉన్నాడు, ఓకే, పంట వేసాడు, ఆ చుట్టుపక్కల సైక్లోన్ ఇచ్చిందంటే మొత్తం అంతా ఎగిరిపోతుంది, చుట్టుపక్కల 100 మంది ఫార్మర్స్ ఎగిరిపోతారు, అంటే ఫార్మర్స్ కమ్యూనిటీ అంతా పోయినట్టే కదా ఆ ఏరియాలో. సో ఇది మాట. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మన క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అవే కదండి. ఫైర్ అయినప్పటికీ మొత్తం ఒక 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 బెల్ట్ అంతా ఒక చిన్న గ్రామంలో ఒక 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 ఏరియా పర్టికులర్ ఏరియా అంతా ఫైర్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఆ పూర్ గుడిసెలో 100 తగలడిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కమ్యూనిటీ. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిఏసి బికెమ్ హోల్డింగ్ కంపెనీ, 4 సబ్సిడీస్ ఏంటంటే యునైటెడ్ ఇండియా ఒకటి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్, ఓకే, ఆ హెడ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తే మంచిదే. యునైటెడ్ ఇండియాకి వచ్చేటప్పటికి చెన్నై, మద్రాస్. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఇస్ ఢిల్లీ. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ కలకటా. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ బాంబే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇటువంటివి వచ్చినప్పుడు 4 పార్టీషన్స్ జరుగుతాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. 4 పార్టీషన్స్లో మన ఏమైనా ఒక జోనల్ ఆఫీసెస్, ఒక పర్టికులర్ ఏరియా ఆఫీసెస్ కానీ ఏదైనా సరే, మనం ఇంతకుముందు కూడా చోట చదువుకున్నాం. అదేం చేస్తారంటే జాగ్రఫికల్గా 4 ఏరియాస్ కూడా 4 భాగాల కింద 4 మొత్తం కవర్ అయ్యేలా పెడతారు. పెట్టినప్పుడు ఆ రకంగా మీకు సబ్సిడీస్ వచ్చినవే విత్ హెడ్ ఆఫీసెస్. సో ఎప్పుడైతే మీకు నేషనల్ ఇన్సూరెన్స్ అనేది కలకటా, సో ఇటువైపు అంటే ఈస్టర్న్ సైడ్. వెస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు చూసారా బాంబే, అక్కడ ఉండేటప్పటికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత నార్త్ సైడ్కి వెళ్ళారనుకోండి, సో యూ గో దట్ న్యూఢిల్లీ, దట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సౌత్కి వచ్చేటప్పటికి చెన్నై, దట్ ఈస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. మన ఏరియా అంతా కూడా ఇన్సూరెన్స్గా చెన్నై. సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ వాజ్ ప్రైమరీలీ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే ఈ జస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ ఆబ్జెక్ట్స్ మాట. Provide for the acquisition of the shares of the existing general insurance companies. ఓకే, ఈ యాక్ట్ తీసుకొచ్చింది, ఏఏసి యాక్ట్ తీసుకొచ్చింది. టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ది ఎకానమీ బై డెవలప్మెంట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్. నీడ్స్ ఆఫ్ ది ఎకానమీ అంటే అవసరాలు ఏంటి, ప్రతిదీ ఇన్సూరెన్స్ చేయడం. అప్పుడు అందుగురించే మీకు లోన్ ఇచ్చారంటే హౌస్ తీసుకున్నారంటే ఇమీడియట్ హౌస్కి ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు బిజినెస్కి ఏమైనా స్టాక్ కొని ఇచ్చారనుకోండి బ్యాంక్ వాడు, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేశారు, కంపల్సరీగా స్టాక్ షుడ్ బి ఇన్సూర్డ్. సో ఇదంతా ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ఎకానమీ, నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యూ ఆర్ మై సెల్ఫ్, బికాజ్ ఇట్ ఈస్ కమ్యూనిటీ బేస్డ్, రైట్. That to establish the GSC by the central government under the provisions of the Companies Act 1956. 1956 ప్రకారం కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు డిఎస్సిని. ఆథరైజ్ షేర్ క్యాపిటల్ ఎంత అంటే 75 crores. తర్వాత టు ఎయిడ్ అసిస్ట్ అండ్ అడ్వైజ్ ది కంపెనీస్ ద మ్యాటర్ ఆఫ్ సెటింగ్ అప్ ద స్టాండర్డ్స్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆబ్జెక్టులు, ఇంకో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. మనకు కూడా బ్యాంకింగ్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇన్సూరెన్స్ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో ఫర్ దట్ సెటప్ ఆఫ్ ద స్టాండర్డ్స్ అనేది కూడా తీసుకొచ్చారు. టు ఎంకరేజ్ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ దట్ కంపెనీస్ యాజ్ ఫార్ as possible. అలాగే కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్, ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే పాలసీ హోల్డర్స్ దే షుడ్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ సర్వీసెస్ ఆల్సో షుడ్ బి అప్ టు దట్ దేర్ సాటిస్ఫాక్షన్. అది టు ఎన్ష్యూర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్ డజంట్ రిజల్ట్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ టు ద కామన్ డిట్రిమెంట్. చూసారు అది 4 జోన్లు ఎందుకు పెట్టారంటే 4 ఏరియాలోనూ ఏదో ఒక చోట పెట్టారనుకోండి, ఆ ఏరియా మాత్రం ఫోకస్ చేస్తారు, మిగతా ఏరియా వదిలేస్తారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే హెడ్ ఆఫీసులు కూడా 4 ఏరియాలో పెట్టి 4 సబ్సిడీస్ పెట్టి ఆ ఏరియాకి ఎక్కువ వాళ్ళు ఏ ఏరియాకి ఆ ఏరియా ఫోకస్ చేసుకుంటారు. అంటే ఆ రకంగా కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్గా అన్ని ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది. సో టు ఎన్ష్యూర్ దట్ నో పర్సన్ షల్ టేక్ ఇన్సూరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇండియా విత్ అన్ ఇన్సూరెన్స్ హూజ్ ప్రిన్సిపల్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇస్ అవుట్ సైడ్ ఇండియా. అంటే దీని అర్థం ఏంటంటే ఫారిన్లో కనుక రిజిస్టర్ అయింది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా సరే, సో వాళ్ళకి దే షుడ్ నాట్ టేక్ ఇన్సూరెన్స్ ఫర్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇండియా. అంటే మన కంట్రీలో ఉన్న ప్రాపర్టీకి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వకూడదు. అది సో ఈ పాయింట్ ఆల్సో ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ దిస్ రీ ఇన్సూరెన్స్ అనేది మీకు చెప్పారు. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫరింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద రిస్క్ బై ఇన్సూరర్స్ టు ద రీ ఇన్సూరెన్స్. అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తున్నారో ఇన్సూరర్స్ కంపెనీస్ ఇన్సూర్డ్ వాళ్ళకి ఎలాగ రిస్క్ ఉంటుంది,
ఆ రిస్క్లో వీళ్ళు రిస్క్ కవర్ చేస్తున్నారు. మార్నింగ్ ఇందాక జస్ట్ బిగినింగ్లో నేను చెప్పినట్టు. ఫర్ ఇన్సూరెన్స్ దిస్ వర్క్ యాజ్ ఏ కెపాసిటీ ఎన్హాన్సర్. దీన్ని మనం ఏం చేస్తారంటే కెపాసిటీ ఎన్హాన్సర్ అని కూడా అంటాం. ఎందుకంటే బై వే ఆఫ్ దిస్ రీఇన్సూరెన్స్ ఆఫ్ రిస్క్ కవరేజ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, ఎన్హాన్స్ చేసినట్టే కదా. ఇన్సూరెన్స్ కంపెనీకి సపోర్ట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ది కెపాసిటీ ఎన్హాన్సర్ అవుతుంది. ఎవరు? ఈ రీఇన్సూరర్స్. ద ప్రెజెన్స్ ఆఫ్ రీఇన్సూరెన్స్ ఆర్ డిక్రీజ్ వాలటిలిటీ ఫర్ ఇన్సూరెన్స్. అలాగే ఈ ఈ ప్రెజెన్స్ ఆఫ్ రీఇన్సూరెన్స్ అనేది ఆల్సో డిక్రీజెస్ వాలటిలిటీ ఫర్ ఇన్సూరెన్సెస్లో వాలటిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫ్లక్చుయేట్ అవుతుంది. వాలటిలిటీ ఇట్స్ నథింగ్ బట్ గ్రేట్ ఫ్లక్చుయేషన్. ఇప్పుడు చాలా మంది చెప్పారు, మరి కోవిడ్ అనేది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అది వచ్చినప్పుడు మొత్తం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దెబ్బతినేసి. సో దీన్ని మన అది ఎలా వస్తుంది చెప్పిన ఫ్లో వచ్చింది అనుకోండి, కొన్ని ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేదంటే ఇంకేమైనా భూకంపం వచ్చింది అనుకోండి, చాలా మంది చచ్చిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు వేలలో చచ్చిపోయినప్పుడు ఆ న్యాచురల్ కలామిటీ అవన్నీ కూడా మీకు క్లెయిమ్స్ వస్తాయి. క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్లు అన్నీ కూడా చెప్తాను కదా, బికాజ్ వాలటిలిటీ ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. వాలటిలిటీ అంటే అన్ఎక్స్పెక్టెడ్, వెన్ ఇట్ విల్ హ్యాపెన్ నో బడీ ఎక్స్పెక్ట్స్. ఓకే, కోవిడ్ వస్తుందని ఊహించామా? ఊహించలేదు. ఇప్పుడు అలాగే ఎర్త్క్వేక్ వస్తున్నాయి. సో ఎర్త్క్వేక్ అనేది వీ కెనాట్ యాంటిసిపేట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద వాలటిలిటీ. అటువంటప్పుడు ఇన్సూరర్స్ అందరూ కూడా సఫర్ అయిపోతారు, కంపెనీస్ అన్నీ కూడా. దానికి తగ్గించడం కోసం ఈ రీఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ విత్ రీఇన్సూరెన్స్ కెన్ అసెస్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనలైజేషన్ ఆఫ్ ద జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ దట్ లిబరలైజేషన్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్ సెక్టర్. అందుకని ఏం చేశారంటే ఈ రీఇన్సూరెన్స్ అనేది పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చారు నేషనలైజ్ చేయడం ద్వారా. ఆ రకంగా ఫార్మ్ అయిందే మీకు జనరల్ ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ యాక్ట్ 1972. సో దిస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రీఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, తర్వాత 1956 వచ్చేటప్పటికి ఇండియన్ రీఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాజ్ ఇన్కార్పొరేటెడ్, which consisted of general insurers and received premium cessions from that member companies. Okay, 1956 ఇంత ముందు స్టార్ట్ అయ్యేది మాట. ఐఎమ్ సెయింగ్ దట్ 1970. సో ఇన్ 1961 statutory sections, okay, Ceding Company is an insurance company that transfers the insurance portfolio to a reinsurer. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి వాట్ ఈస్ దట్ దిస్, ఇప్పుడు సీడింగ్ కంపెనీ ఈజ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్నాం కదా, ట్రాన్స్ఫర్స్ ద ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో టు ఏ రీఇన్సూరర్. రీఇన్సూరర్ అంటే ఏంటి చెప్పాం, ఎందుకంటే దే ఆర్ ఓన్లీ స్టాండ్ ఏ సపోర్టింగ్ రిస్క్ కవరింగ్ ఆఫ్ దిస్ ఇన్సూరెన్స్. అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళు భరించే రిస్క్కి వీళ్ళు కొంత కవర్ చేస్తున్నారు. ఓకే, సపోర్టింగ్గా ఉంటారు అన్నమాట. ఓకే, అలాగే సీడింగ్ కంపెనీ అనేది కూడా ఏంటంటే దట్ టైప్ ఆఫ్ థింగ్, ఇట్ ఈజ్ ఏ కంపెనీ. అది వాడు కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ అనేప్పుడు రకాలు ఉంటాయండి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఒకటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, కొన్ని స్పెసిఫిక్గా కూడా చేస్తుంటారు. అదేంటప్పుడు సపోజ్ న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు, అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ ఏమవుతుంది, సైక్లోన్స్ అవన్నీ చేస్తుంటారు. అదే న్యాచురల్ సైక్లోన్స్ కానీ ఏమైనా వచ్చి డ్యామేజ్ అయిపోయినప్పుడు క్రాప్స్కి వాటికి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంటారు. ఓకే, ఇట్ ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్ అని ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్. అలాగే ఎర్త్క్వేక్స్ ఉంటాయి. ఎర్త్క్వేక్స్కి మాత్రమే, అంటే ఎర్త్క్వేక్స్లో పోయేదంటే బిల్డింగ్సే కదా, ఆ బిల్డింగ్స్ మాత్రమే వాళ్ళు ఇన్సూరెన్స్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఇలాగా ఒక పర్టికులర్ స్పెసిఫిక్గా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం ఏం చేస్తాం, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఈ సిడి కంపెనీ అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ బేరింగ్ ఆఫ్ లార్జ్ పొటెన్షియల్ రిస్క్ అనేది బేర్ చేస్తున్నారు అనుకోండి. సో న్యాచురల్గా అటువంటి వాడు భయంగా ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఎగిరిపోతుంది, కంపెనీ ఎగిరిపోతుంది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, ఎర్త్క్వేక్ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది తనే చేస్తుంది అనుకుందాం. సో ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఇన్సూరెన్స్, ఆ స్టేట్స్లో లేకపోతే మొత్తం ఎంటైర్ జాగ్రఫికల్ ఏరియా అంతా కూడా వాళ్ళే ఇన్సూరెన్స్ కవర్ చేశారు. ఉన్నటువంటి ఎర్త్క్వేక్ వచ్చిందనుకోండి, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి అనుకో. ఇప్పుడు వచ్చింది కదా రీసెంట్గా, దట్ మీన్స్ థాయిలాండ్ అండ్ బర్మాలో ఆ టైప్లో వచ్చి మొత్తం ఎగిరిపోయినాయి అనుకోండి. సో మొత్తం క్యాపిటల్ అంతా ఎగిరిపోయినట్టేగా, వాళ్ళ యొక్క పెట్టుబడి మొత్తం ఫండ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకి క్లెయిమ్స్ వస్తే కనుక సెటిల్ చేసేటప్పటికి కంపెనీ ఏమంటుందో మూతడిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే ఈ కంపెనీస్
కొంత పోర్షన్ ఆఫ్ ద రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సీడింగ్ కంపెనీ అంటాం. సీడింగ్ కంపెనీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ ట్రాన్స్ఫర్స్ దట్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో టు ఏ రీఇన్సూరర్. రీఇన్సూరర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రీఇన్సూరెన్స్ ఉన్నదే దాని గురించి కదా. అంటే మరి ఏంటంటే దానికి బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేశారో దానికి కాంపన్సేటింగ్కి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ సీడింగ్ కంపెనీ కొంత ప్రీమియం రీఇన్సూరెన్స్కి ఇచ్చేస్తుంది. ఇదిగో నా నా రిస్క్ కొంత నువ్వు భరించు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నాకు పొటెన్షియల్ రిస్క్ ఎక్కువ ఉంది నాకు, కాబట్టి అని చెప్పేసి ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆ రిస్క్ అనేది తను అవతల వాడు షేర్ చేసుకుంటాడు, రీఇన్సూరర్ అనేది షేర్ చేసుకుంటాడు. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా అడాప్ట్ చేశారన్నమాట. నెక్స్ట్, ఇన్సూరర్ హవెవర్ ఈజ్ లయబుల్ టు పే ద క్లెయిమ్స్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్ బై దట్ రీఇన్సూరర్. ఇన్సూరర్ అనేది దే హ్యావ్ టు pay claims in the event of default by that reinsurer. Reinsurers kanaka default aide kanaka that also they have to pay. And the purpose behind introducing mandatory sessions was to retain premiums domestically as much as possible and binding sessions from direct insurers to GST reimbursed at 20%. Okay. Later, this limit was lowered to 15% in 2000 sessions, then to 10% in 2008-13. The obligatory sessions at present are 5%. Okay. And in post-liberalization era, the Insurance Regulatory and Development Authority of India 1999 came into effect. ఇందా మనం అనుకున్నాం కదండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేది మనం స్టార్ట్ చేశారని చెప్పి. తర్వాత మనకు వచ్చేటప్పటికి 1999 వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ యాక్ట్ ప్రకారం మనకు వచ్చింది. అప్పుడు మొత్తం ఎంటైర్ ఇన్సూరెన్స్ సెక్టార్ అంతా కూడా బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో రెగ్యులేటరీ అథారిటీ, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ కూడా, వెదర్ ఇట్ మే బి హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంటైర్ ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా కూడా రెగ్యులేటరీ అథారిటీ. నౌ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది మాట. నెక్స్ట్, ద సూపర్వైజరీ రోల్. ఈ జిఐసి రీఇన్సూరెన్స్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చేసేది అంటే నేషనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు సూపర్వైజరీ రోల్ అనేది అప్పచెప్పారు దానికి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజ్మెంట్ యాక్ట్ అది 2003 నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ సబ్సిడీస్. మిగతా 4 సబ్సిడీస్ కూడా ఇది హోల్డ్ చేస్తూ ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇందాక మనం చెప్పుకున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుక్ ఓవర్ ద ఓనర్షిప్ ఆఫ్ 4 సబ్సిడీస్ అండ్ జిఐసి అండ్ ఈ 4 సబ్సిడీస్ వాళ్ళు ఓనర్షిప్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసేస్తుంది, తానే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్, జిఐసి ద సోల్ దట్ మీన్స్ చెప్పిన రీఇన్సూరెన్స్. జిఐసి ప్రొవైడ్స్ రీఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్. జిఐసి RE అంటే రీఇన్సూరెన్స్. It is the recipient of statutory sessions on every policy issued by domestic general insurers, subject to certain limits, and leads almost all treaty and faculty to programs of these companies. And from the earlier confinement of the reinsurance market to only the public sector market. Okay, at present the insurance companies 1 national reinsurer and 10 other reinsurers, including foreign reinsurance branches and Lloyd's India. మనం చెప్పుకున్నాం కదండి, Lloyd's India అనేది ఫారిన్. ఓకే, అండ్ 1 నేషనల్ రీఇన్సూరెన్స్ అనేది GIC RE అంటాం. ఓకే, and this transition from that monopoly of GIC RE to 11 insurers has rendered the market relatively more competitive. ఈ ప్రైవేట్ సెక్టర్ ఫారిన్ సూపర్వైజన్ లోను, తర్వాత మన పబ్లిక్ లోను, ఇవన్నీ ఎందుకంటే మార్కెట్ కాంపిటీషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ అవడం కోసం ఈ హెల్దీ కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తుందన్నమాట. So with this, the topic is small topic is over. The other one important points on, of course, even it is a small topic, you can get in different type of questions. Thank you.